Why do I have to pay tax even when TDS was deducted from my income? టీడీఎస్ డిడక్ట్ అవ్వగా నేను ఎందుకు మళ్ళీ ట్యాక్స్ పే చేయాలి? టుడేస్ టాపిక్ ఇన్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ సిరీస్ ఈజ్ టీడీఎస్ ఈజ్ నాట్ ద ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ. ఈరోజు దానికి మీకోసం నేను ఒక క్లారిఫికేషన్ అయితే తీసుకురావాలని అనుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, టీడీఎస్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ ట్యాక్స్, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. అంటే మనం కట్టవలసిన టోటల్ అమౌంట్ని ముందుగానే ఇన్స్టాల్మెంట్గా మన దగ్గర నుంచి కలెక్ట్ చేసి డిపార్ట్మెంట్కి పే చేయడం అనేది జరుగుతుంది. కానీ చాలా సందర్భాల్లో టీడీఎస్ డిడక్ట్ అయినా సరే మనం ట్యాక్స్ కట్టవలసి రావచ్చు. ఓకే, అంటే జనరల్గా ఎవ్రీ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే నీకు పే చేయవలసిన శాలరీ అమౌంట్ని టోటల్గా ఇయర్కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి అందులోంచి మీరు సబ్మిట్ చేసిన డిడక్షన్స్ని రెడ్యూస్ చేశాక వచ్చిన టోటల్ ఇన్కమ్ని ఆధారంగా చేసుకుని ట్యాక్స్ లయబిలిటీ అనేది కంప్యూట్ చేస్తారు. దానిని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 12 months డివైడ్ చేసుకుని మీ శాలరీ నుంచి ఎవ్రీ మంత్ డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్కి న్యాయంగా టీడీఎస్ రూపాయన పే చేస్తే మళ్ళీ ట్యాక్స్ లయబిలిటీ అంటారేమిటి అని అందరికి క్వశ్చన్ వస్తుంది. అసలు ఈ క్వశ్చన్ అనేది ప్యూర్లీ జెన్యున్. ఎందుకంటే ఆ హార్డ్ అండ్ మనీలో ఖచ్చితంగా కూడా వాళ్ళు ట్యాక్స్ అయితే పే చేస్తున్నారు కాబట్టి దే హ్యావ్ రైట్ టు ఆస్క్. కాబట్టి వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు క్లారిఫై దట్. ఎవ్రీ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ ఎవ్రీ ట్యాక్స్ ఎక్స్పర్ట్ వారు కూలంకషంగా మీ యొక్క ప్రతి ఇన్కమ్ని కూడా పరిగణలోకి తీసుకొని రిటర్న్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మీకు వచ్చే ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎంప్లాయర్ క్యాలిక్యులేట్ చేసిన దానికంటే ఎక్కువ ఉన్న సందర్భాల్లో మీకు టీడీఎస్ అనేది షార్ట్ ఫాల్ అవుతుంది. అలాంటి టైమ్స్లో మీకు ట్యాక్స్ లయబిలిటీ అయితే అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నట్లయితే టీడీఎస్ అనేది శాలరీ ఇన్కమ్ మీద మాత్రమే జరుగుతుంది. కాబట్టి అన్ని ఇన్కమ్స్ కలుపుకున్న తరువాత మన ట్యాక్స్ లయబిలిటీ టీడీఎస్ కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. టీడీఎస్ డిడక్ట్ చేయడం అనేది మ్యాండేటరీ. అలా డిడక్ట్ చేయని పక్షాన అది వాళ్ళకి డిజల్వ్ అవుతుంది. కానీ ఈ అమౌంట్ని ఎంప్లాయీ చేతిలో కూడా డిజల్వ్ చేయడం జరుగుతుందా అంటే కుదరదు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం ఎంప్లాయీ డిపాజిట్ చేయకపోయినా సరే ఆ అమౌంట్ని ఎంప్లాయీ తను క్రెడిట్ పొందవచ్చు. కానీ ఖచ్చితంగా అది మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మై డియర్ క్లయింట్స్ అండ్ ట్యాక్స్ పేయర్స్, టీడీఎస్ అనేది ట్యాక్స్ కంప్లైన్స్లో ఒక పార్ట్ మాత్రమే. ఇది ఫైనల్ ట్యాక్స్ అసెస్మెంట్ అండ్ రిటర్న్ ఫైలింగ్తో సమానం కాదు. సో ఖచ్చితంగా కూడా మనం టీడీఎస్ డిడక్ట్ అయినా సరే ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ అరైజ్ అయితే కట్టాలి అండ్ రిటర్న్ అనేది కూడా సక్రమంగా ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. సో follow for the more updates. Catalyst Taxation, a one stop for complete business solutions.